దావీదు లాంటి మహాభక్తుడు సహితం ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా దుష్ట మనుష్యుల చేతిలో నుండి నన్ను విడిపించమని 64వ కీర్తనలో 1వ వచనములో దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఈ లోకంలో దుష్ట మనుష్యులు ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ఉన్నారు, కుట్ర చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా అలాంటి మనుషుల నుండి నన్ను తప్పించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా తప్పక మనం ఉన్న సమాజంలో దుష్ట మనుష్యులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మాట్లాడుతూ యూదులతో, అసలు మీరు నమ్మరు, మీరు నన్ను నమ్మరు, ఎందుకంటే మీరు దేవుని సంబంధులు కారు అని కూడా ఆయన తేల్చి చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో దుష్ట సంబంధులు ఉన్నారు, వారి చేతిలో నుంచి మనము దేవుని బిడ్డలు విడిపించబడాలని ప్రార్థన చేయాలి.